गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नित्यानंदकरी वराभयकरी सौंदर्य रत्नाकरी निर्धोताखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां कृपावलंबनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी माता अन्नपूर्णेश्वरी नित्यानंदकरी वराभयकरी सौंदर्य रत्नाकरी निर्धोताखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी माता अन्नपूर्णेश्वरी। అమ్మవారు అన్నపూర్ణ స్వరూపము. అన్నము వలన ప్రాణము, ప్రాణము వలన మనస్సు ఏర్పడతాయి. కాబట్టి అమృతత్వంతో ఉన్నటువంటి ప్రాణాలు ఇవన్నీ కూడా ప్రతి ప్రాణి కూడా అమృతత్వం ఉంటుంది. ఈ అమృతత్వం లేకపోతే నిరాహార దీక్షిన వాళ్ళు ఒకే రోజు చనిపోవాలి, కానీ చనిపోదు. లోపల అమృతం ఉంటుంది, ప్రతి ప్రాణికి ఉంటుంది, ప్రతి జీవికి ఉంటుంది. ఆ అమృతత్వం ఉన్నటువంటి ప్రాణాన్ని అమృతమయం చేసేటువంటి అన్నము, ఉప్పును కూడా అమృతమే అంటాం మనం. అటువంటి అమృతత్వం కలిగిన అమ్మవారికి నమస్కారం. అన్నాన్ని పెట్టిన, అన్నాన్ని భుజించిన రక్తంగా ఏర్పడి ప్రాణము బలం ఏర్పడతాయి. అన్నాన్ని కానీ ప్రేమగా కానీ పెట్టగలిగితే, ఆ నీళ్ళని కానీ జలాన్ని చక్కగా జలమన్నా కూడా ప్రాణశక్తే. కాబట్టి అటువంటి ప్రాణాన్ని ఇవ్వగలిగితే మన యొక్క ప్రాణశక్తి మారుతుంది. మన యొక్క కోరికలు ఎవరికైతే ఉంటాయో వెంటనే తీరిపోతూ ఉంటాయి. అందువల్ల అన్నదానంలో విశేషంగా వండిన వాళ్ళు, వడ్డించిన వాళ్ళు, విస్తరలెత్తిన వాళ్ళు, సేవకులు అందరూ కూడా అన్నపూర్ణ సేవకులే. అటువంటి అన్నపూర్ణ సేవకులకి, అన్నదాతలకి, అన్నదాత కర్తృత్వం వహించిన వాళ్ళకి, దాన్ని చేయమని చెప్పినటువంటి వాళ్ళకి అందరికీ, ఎందుకంటే ప్రాణం మానవ జీవితానికి ప్రథమ శత్రువు ఎవరంటే ఆకలి. ఆ ఆకలి బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన వాడికే తెలుస్తుంది, ఆ బాధ అంతా కూడా. కాబట్టి అటువంటి బాధ నివారణ చేసేటువంటి అమృతాన్ని, అమృతమైన అన్నప్రసాదాన్ని పెడుతున్నటువంటి ఈ అన్నపూర్ణాదేవికి, బాలాత్రి పీఠానికి కూడా నమస్కారం. జై బాల, జై బాల.